అందరికీ నమస్కారం అండి. జై జనసేన. గల్ఫ్ సేన, జనసేన, బహ్రెయిన్ నుంచి ప్రపంచంలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు, జన సైనికులకు, వీర మహిళలకు 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎంత కష్టపడ్డారో మన జన సైనికులు, మన జనసేనాని మనం చూస్తూనే ఉన్నాము. గత 12 ఏళ్లుగా జీరో నుంచి స్టార్ట్ చేసి ఎంతో లగ్జరీని ఆయన అనుభవిస్తున్న స్టార్డమ్ అంతా వదిలి జనం కోసం, సామాన్య ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. స్వార్థంతో ఆస్తులు పెంచుకుందామని కాకుండా సమాజంలో మార్పు కోసం బలవంతమైన రాజకీయ వ్యవస్థ అవినీతి మీద కంటిన్యూస్గా పోరాటం చేయడం, ఇలాంటి కాన్సెప్ట్స్ తోటి ఈ జనసేన పార్టీ ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఎంత పెద్ద విజయానికైనా ఒక్క మెట్టుతోనే ఆరంభం అని, ఒక్క మెట్టుతోనే, ఒక్క సీటుతోనే స్టార్ట్ చేసి మేము మంగళగిరి వెళ్ళి మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, మమ్మల్ని నమ్మండి, నాకు 10 ఏళ్ల అనుభవం ఉంది, అందరిని చూశాను, కంపల్సరీగా మనం కూటమితో కలిసి వెళ్దాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారితో మనం కలిసి పనిచేద్దాం అని అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పినట్టే ఈరోజు ఎంతో విజయం సాధించి ఒక డిప్యూటీ సీఎంగా మనందరికీ కూడా ఈరోజు ఉన్నారు. అలాగా ఆయన ఇంకా ఎన్నో విజయాలు సాధించి, ముఖ్యంగా మనం అందరూ చేయాల్సింది ఏంటంటే, ఒక ఇంట్లో కానీ, ఒక పార్టీలో కానీ ఎప్పుడైనా సరే ఒక లీడర్ని మనం నమ్మాలి, అధినేతను మనం నమ్మాలి, అధినేత నిర్ణయాలకి కట్టుబడి ఉండాలి. అప్పుడే బలమైన పార్టీగా ఉంటుంది. సో అందరూ కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎందుకంటే మనం గత 5 ఏళ్లలో ప్రభుత్వాన్ని చూసాము, ఎంత అరాచకం. అరాచక పాలన పోవాలంటే వైసీపీని తరిమి కొట్టాలి. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ జనసేనాని తీసుకొచ్చిన నినాదంతో ఎంతో దద్దరిల్లిపోయిందో మీరు చూశారు. అదే సౌండ్ తోటి దెబ్బకి వైసీపీ ఎక్కడికి వెళ్ళిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ రూపురేఖలు లేకుండా అంతమొందించాలి, తరిమి కొట్టాలి రాష్ట్ర వైసీపీ నాయకుల్ని. ముఖ్యంగా అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ, ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అందరూ కూడా ఆలోచించి సహకరిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని రూపురేఖలు లేకుండా ఈ రాష్ట్రంలో, ఎందుకంటే అరాచక పాలన మనకు వద్దు. ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమానంగా ఉండాలి. మీరు చూసే ఉండొచ్చు, గత ప్రభుత్వంలో ఒక వార్డు మెంబర్ ఉంటే వాడు సీఎంగా ఫీల్ అయ్యేవాడు, ఒక సర్పంచ్ ఉంటే పీఎంగా ఫీల్ అయిపోయేవాడు. జనాలకి ఎవరికి కూడా సామాజిక న్యాయం జరిగేది కాదు. ఆ సామాజిక న్యాయం జరగాలంటే మన జనసేన పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉండాలి. అందువల్ల మీరు అందరూ ఆలోచించి జనసేన పార్టీని మరింత అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధి బాగుండాలంటే జనసేన పార్టీ బాగుండాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన.